జై శ్రీరామ్. నేను మీ వేణురేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో 6వ పాసురం తెలుసుకుందాం. పుల్లం సులంబునగాన్ పుల్లరయన్ కోయలిల్ వెల్లై విలిసంగిన్ பேரிரவம் கேட்டலையோ பிள்ளாய் எழுந்தராய் பேயமுலை நஞ்சுண்டு கலச்சடகம் கலைய கோலோஜி வெள்ளத்தரவில் தூயில மறந்த வித்தினை உள்ளத்தக்குண்டு முனுவர்களும் யோகிகளும் மெல்ல எலந்த அரியன்ற பேரிரவம் உள்ளம் புகுந்து కులరిందేలోరెంబావాయ్. భగవదారాధన పూర్వం లేనందున ఈ వ్రతము యొక్క గొప్పతనం తెలియకపోవటి చేతను తానొక్కతయే తన భవనము నుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాలని గోదాదేవి వచ్చిన వారు మేల్కొల్పుచున్నారు. ఇట్లనగా ఆహారము సంపాదించుకున్నట్టుగా పక్షులు గూళ్ళ నుండి లేచి ధ్వని చేయిచూ పోవుచున్నవి. ఆ పక్షులు రాజు అయిన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయంలో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండి రండి ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినబడలేదా? ఓ పిల్లదానా, లెమ్ము, మేమెట్లా లేచిదమో తెలిసిన పూతన ఇచ్చిన స్తన్యమును త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలు తలుపు తోకలో నీ వద్దకు పంపినాడును. సముద్ర జలముపై హంసతూలిక తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోకరక్షణము ఆలోచించుచు యోగ నిద్ర అనుభవించుచున్న జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొను. మునువర్యులు హరిహరి అని చేయు భగవన్నామ ధ్వనిని మా హృదయములలో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేల్కొల్పినది. నీవు కూడా లేచిరమ్ము అని నిద్రపోవచ్చున్న ఆ కన్యక గోదాదేవియు ఆమె చిలికెత్తలు మేల్కొల్పి ఈ పాసురంలో తెలియజేస్తున్నది. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.